హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బేజా ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇదే అండి బేజా, తెలుగులో మెదడు అంటారు, మేక మెదడు. సో దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ వాటర్ ఒక పొంగు వచ్చేదాకా బాగా మరిగించుకుందాము. సో చూడండి, వాటర్ ఇలా బాగా పొంగు వస్తున్నాయి కదా. ఈ టైంలో మనం తెచ్చుకున్న మెదడుని ఇందులోకి వేసేద్దాము. ఇందులోకి వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే ఈ మెదడు అనేది పూర్తిగా మనకి ఉడికిపోతుంది. సో చూడండి, వాటర్ బాగా పొంగుతున్నాయి కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసుకోవచ్చు. నేను దాల్చిన చెక్కను మరాఠీ మొక్క వేసాను. ఇవి కొంచెం స్పైసెస్ వేగాక ఆనియన్స్ ముక్కలు కొంచెం వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాగా మగ్గించుకుందాము. సో చూడండి, ఆనియన్స్లో ఉల్లిపాయలు బాగా మగ్గి మనకి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు మనం దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము. చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని మనము 2-3 సార్లు బాగా కలిపేసుకుందాము. నేను ఇది మా పాపకి చేస్తున్న, చిన్న పాపకి, అందుకని చెప్పి ఎక్కువ కారం వేయట్లేదు. ఇప్పుడు చూడండి, మనం ఉడికించుకున్న వాటర్లో వేసి ఉడికించుకున్న మెదడు ఉంది కదా, ఇందులో నుంచి ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ వస్తాయి. వాటిని తీసి మనం చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఆ పీసెస్ని ఇలాంటివి అంటే బ్లాక్గా ఒకటి వస్తుంది, వాటిని తీసి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మెథడ్ని ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. నేనైతే బాగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాక కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం అంటే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నా. పిల్లలకు కదా స్పైసీనెస్ ఎక్కువ తినరు కాబట్టి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెదడు ఉంది కదా, వాటి ముక్కలన్నిటిని కట్ చేసుకున్న వాటిని ఈ ఆనియన్స్ మిశ్రమంలో వేసేసుకొని బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇది పిల్లలకి చాలా మంచిదండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. సో ఇందులో మనకి అందులో పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బేజా ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.